ప్రార్థన చేసి ఒక చెట్టు కొమ్మ తీసుకెళ్ళి ఆ చేదులో వేసాడో ఆ చేదు అంతా చేదు విషమంతా ఇరిగిపోయి మధురంగా మారిపోయింది. ఆమెనే చెప్పండి హల్లెలూయా. మన జీవితాలు ఎంత చేదైపోయినా, మన కుటుంబాలు, మన మాటలు, మన ఆలోచనలు, మన చూపులు ఎంత మలినమైపోయినా ఒక్క దేవుని మాట మనలో పడితే చాలు మనం మధురంగా మారిపోతాం. ఆమెనే చెప్పండి. 6 రాతి బాణల్లో యేసయ్య ముఖ కాంతి పడింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ముఖ కాంతి నీటిలో పడంగానే నీరు ఏం చేసిందంటే తన రంగుని రుచిని మార్చేసుకుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం కూడా 6 రాతి బాణలాగా సాధారణమైన నీటితో నింపబడి ఉన్నామేమో. మన జీవితాల్లోనికి యేసయ్య అలా తొంగి చూస్తే చాలు విలువ లేని నీటిని విలువ కలిగిన ద్రాక్షరసంగా మార్చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ఆమేనని చెప్పండి హల్లెలూయా. యేసునంలో తమ్ముడు, అన్నయ్య, అక్క ఇంతవరకు విలువ లేని దానిగా విలువ లేని వాడిగా ఉన్నావేమో. నా యేసు నీ జీవితంలో ఈ రాత్రి తొంగి చూడబోతున్నాడు. నా దేవుడు నీకు విలువని పెంచబోతున్నాడు. ఆమేనని చెప్పండి. దేవుని మాట ఏం చేస్తుందంటే చేదైపోయిన జీవితాలని, నీటిగా ఉన్న జీవితాలని మధురంగా మార్చడం మాత్రమే కాదు, వారి పాత రోత జీవితాలను కూడా మహిమకరంగా దేవుడు మారుస్తాడు. 2020వ సంవత్సరం క్రితం నా జీవితం అంతా చేదు, నా జీవితం అంతా నీరు, నా జీవితం అంతా విలువలేనిది. కానీ యేసయ్య ఒక రోజున ఫిబ్రవరి 14, 2020వ సంవత్సరంలో యేసయ్య నా జీవితంలోనికి తొంగి చూశాడు. యేసయ్య నా జీవితంలోనికి అడుగు వేశాడు. యేసయ్య ఒక్క మాటను నా గుండెల్లో పడేశాడు. నా జీవితాన్ని అనేకులకి మధురంగా మార్చేశాడు. గట్టిగా చెప్పకూడదాం. ఇదంతా దేవుని కృప వలనే జరుగుతుంది. దేవుని యొక్క మాట వలనే ఎవరి జీవితాలైనా కట్టబడతాయి. దేవుని మాట ఏ కుటుంబానైనా కడుతుంది. దేవుని మాట ఏ జీవితాన్నైనా మారుస్తుంది. ఆత్మ సంబంధమైన నీరు ఏం చేస్తుందంటే దప్పికని తీర్చింది. ఆత్మ సంబంధమైన నీరు ఏం చేస్తుందంటే చచ్చిపోయే కొన ప్రాణంతో ఉన్న వారిని సజీవులుగా మారుస్తుంది. ఆమేని చెప్పండి హల్లెలూయా. ఆ బేర్షెబ అరణ్యంలో ఆ హాగరు, ఇస్మాయేలు పారిపోతున్నారంట. ఆ సమయంలో ఎవరు లేరు, దాహం, నీళ్ళన్నీ అయిపోయినాయి, ఆహారం అంతా అయిపోయింది. ఆ సమయంలో దేవుడు నీటి ఓట్లను పుట్టించి ఇస్మాయేలు బ్రతికింపజేశాడు. సంసోని జీవితంలో ఎముకతో 1000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత 2 కుప్పలుగా పెట్టేసి ఆ కుప్పల మధ్యలో అలా పడిపోయి, ఇక నా ప్రాణం తీసేసుకుని ఆయన నాకు దప్పికగా ఉన్నాను, చచ్చిపోయేలా ఉన్నాను, నన్ను చూడంటే దేవుడు సంసోను కోసం గోతిని చీల్చి నీటిని రప్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎన్హకోర్ అని అక్కడ దేవుడు పేరు పెడతాడు. ఈ నీరు దేనికి సాదృశ్యం అని చెప్పాను? వాక్యానికి సాదృశ్యం, దేవుని మాటకి సాదృశ్యం. ఎవరి జీవితంలో అయితే నీరు ఉంటుందో వాళ్ళు ఫలభరితంగా మారుతారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. అంటే నీరు ఏం చేస్తుందంటే వాడిపోకుండా చేస్తుంది. స్తోత్రం అని చెప్పండి. నీ పక్కన ఇలా చెప్పండి, నీరు ఏం చేస్తుందంటే ఆకు వాడిపోలేదు. నీరు ఏం చేస్తుందంటే సజీవులుగా ఉంచింది. యోబు గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, చీకిపోయిన చెట్టు అంట, నరికివేయబడిన చెట్టు అంట, కుళ్ళిపోతున్న చెట్టుకి నీటి వాసన మాత్రము చాలంట, అది మరలా చిగురు పుట్టింది. గట్టిగా చప్పలు కొట్టండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో ఉన్నవారు కానీ, దూరాన సమీపాన ఉన్నవారు కానీ జీవితం మీద అసహ్యం పుట్టేసి, ఉద్యోగం మీద అసహ్యం వచ్చేసి, భర్త మీద, భార్య మీద విసుకొచ్చేసి, పిల్లల మీద విసుకొచ్చేసి, ఇక నా జీవితం ఎందుకు, చనిపోదామని ఆశలు లేని, నీరు లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, చేదైపోయిన అనుభవాల్లో ఉన్నారేమో, మరణకరమైన అనుభవాల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ యేసు నామములో నీ చేదైన అనుభవంలో నా దేవుడు నీటి ఓటలను పుట్టించునుగాక. ఎడారిలో నదులు ప్రవహింప చేయునుగాక. ఎడారులను ఏదైనా వనంగా మార్చునుగాక. ఎడారిలో నీటిని ఉపికింప చేయునుగాక. ఎడారిలో నీ కొరకు నీటి ఓటని ప్రవాహాలనే పుట్టించునుగాక. హల్లెలూయా. ఆ వాక్యం మన గుండెల్లో ఉండునుగాక. వాక్యం అనే నీరు మన గుండెల్లో ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. ఇలా మీ పక్కన తాగి చెప్పండి, మన గుండెల్లో ఏముండాలి? వాక్యం అనే నీరు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ నీరు మనల్ని ఏం చేస్తుందంటే వాడిపోనేవదో, కృంగిపోనేవదో, చనిపోనేవదో, జీవ జలపు ఊటలు ఊరిడి నీటి బొగ్గుగా ఆ సమరయ స్త్రీని బ్రతికించిన యేసయ్య మాటలే మనల్ని బ్రతికింపచేస్తాయి. ఓ ఇశ్రాయేల్ ప్రజల్ని దప్పికని తీర్చడానికి ఆ బండ ఎలాగైతే చీలిపోయిందో, నీటినిచ్చిందో, ఈ రోజు నీ క్రొత్త నిబంధన సంఘానికి యేసయ్య కూడా ఆయన ఒక బండగా నలిగిపోయాడు, విర్రకొట్టబడ్డాడు, చీలిపోయాడు. తన శరీరం అంతా దున్నపడింది. ఆ శరీరంలోంచి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తమే పాపికి విమోచన, ఆ రక్తమే పాపికి రక్షణ, ఆ
రక్తమే విమోచన, ఆ రక్తమే పరలోకానికి తీసుకెళ్తుంది, ఆ రక్తమే నిత్య జీవాన్ని ఇస్తుంది, ఆ రక్తమే నిన్ను పోషిస్తుంది, ఆ రక్తమే నిన్ను బ్రతికింపచేస్తుంది. యేసయ్య రక్తంలో స్వస్థత ఉంది, యేసయ్య రక్తంలో జీవం ఉంది, యేసయ్య రక్తంలో విమోచన ఉంది. అందుకే ఆయన ఘనమైన దేవుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు చేల్చబడిన బండ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండలో నుంచి వచ్చిన నీరు త్రాగితే బ్రతుకుతాం. ఆమేనని చెప్పండి. ఆ దేవుని రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య రక్తం మన పాపుల నుంచి పరిశుద్ధులుగా మారుస్తుంది, అపవిత్రుల్ని పవిత్రులుగా మారుస్తుంది, దోషుల్ని నిర్దోషులుగా మారుస్తుంది. ఇదిగో కల్మషంలో పాపంలో ఊబిలో పడిపోయిన వారిని నిత్య జీవంలోనికి తీసుకెళ్ళగలిగిన శక్తి నా యేసయ్య రక్తంలో ఉంది. ఆమేనని చెప్పండి. చేల్చబడిన మహిమ బండ ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య.